హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతుంది కదా! ఈ వెల్లుల్లి చారు ట్రై చేయండి. నోటికి కమ్మగా ఉంటది. అన్నం తినే కొద్దీ తినాలనిపిస్తది. తయారు చేద్దాం. 1 స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర బాగా కచ్చాపిచ్చగా దంచేసుకొని, పొట్టు తీసిన 25 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపిచ్చగా దంచేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టేసి నూనె వేసుకోండి. కరివేపాకు వేయించుకొని, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేగించేసుకొని, దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోండి. ఇప్పుడు చిన్నదైతే 2 టమాటాలు, పెద్దదైతే 1 టమాటా ముక్కలు వేసేసి బాగా వేగించుకోండి. 1 నిమిషం అయితే చాలు. ఇప్పుడు అందులో ఒకసారి పిండుకున్న చింతపండు రసాన్ని వేసి ఒక పొంగు పొంగనివ్వండి. పొంగాక అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఎలా మరుగుతుంది? ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. పొయ్యి మీద గిన్నె పెట్టుకోండి. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకులు, అలాగే కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి కలిపేసుకొని చారులో తిరగమూత వేసేసుకోండి. అంతే, మన వెల్లుల్లి చారు ప్రిపేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి.